Hey guys, many people recently asked me about, sir, can you please create a video about Java full stack training program Achiever site? That is where I am bringing back this particular information for all your benefits. So no matter whether you are from technical or non-technical, I think this is going to be an eye-opener for all of you. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. జావా టఫ్, పైథాన్ ఈజీ, అండ్ ఇంకొక లాంగ్వేజ్ టఫ్, దర్ ఈజ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ ఈజీ అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు. సో గైస్, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏది ఈజీ కాదు, ఏది టఫ్ కాదు. ఎందుకంటే మనం ప్రయత్నిస్తే ప్రతిదీ సాధించుకోవచ్చు. ప్రయత్నంలో మీరు ఫెయిల్ అయినారు అనుకోండి, అది మీ తప్పు. ప్రయత్నించి ఫెయిల్ అయితే డెఫినెట్గా మీరు అందులో నుండి కొన్ని నేర్చుకోగలుగుతారు. అందుకే నా అడ్వైజ్ ఏమంటే, ఫస్ట్లోనే నీ మైండ్ని ఇది టఫ్, అది ఈజీ, నేను ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేదానికంటే ఇలాంటి వీడియోస్ వాచ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తర్వాత మీరు అనలైజ్ చేయాలి, అసెస్ చేయాలి, తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది వరకు ఆ ప్రోగ్రామ్ యొక్క వాట్ ఈస్ ద వాల్యూస్ అనేది తెలియకుండానే తీసుకోవాలని ట్రై చేస్తారు. బట్ అందుకోసమే అచీవర్స్ ఐటీ టీమ్ కమింగ్ ఫార్వర్డ్ టు ఎడ్యుకేట్ యూ ఆల్ వాట్ ఈస్ జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాని యొక్క ఇంపార్టెన్స్, హౌ జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ వాట్ ఆర్ ద కెరియర్ బెనిఫిట్స్. అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. అలాగే కెరియర్ బెనిఫిట్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకున్నాం. ఐఎమ్ షూర్ ఇఫ్ యూ ఆల్ కెన్ అండర్స్టాండ్, మీరు పక్కాగా ఇది నేర్చుకోగలిగితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఐ ఓపెనర్ అంట. ఎందుకంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూశారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. ల్యాగ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ద జావా అనేది విచ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు ద మార్కెట్ ఆల్మోస్ట్ 1990s ఇంట్రొడ్యూస్ అయింది. అర్థమైందా? సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూస్తే జావా మీద చాలా అప్లికేషన్స్ డిపెండ్ అయినాయి. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ బేస్డ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఎవ్రీవేర్ జావా పైన డిపెండ్ అయిన అప్లికేషన్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో జావా, లెట్ మీ టాక్ అబౌట్, నేను 5 పాయింట్స్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. జావా ఈజ్ అన్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ developed by Sun Microsystem, which was later acquired by Oracle Corporation. Sun Microsystem అనేది ఫస్ట్ ఇనిషియల్గా జావాని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆరకిల్ ఓన్ చేసింది. సో ఇది హై లెవెల్ లాంగ్వేజెస్, మనం ఆల్రెడీ కాలేజ్ డేస్లో నేర్చుకుంటాం. అండ్ మిషన్ లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్, మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అని. జావా ఈజ్ అన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ టు జావా, ఇట్ సపోర్ట్స్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, సో ప్రొసీజర్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్. ఆబ్జెక్ట్ అంటే విల్ ట్రై టు టేక్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ, అండ్ ఫర్ దట్ రియల్ వరల్డ్ ఎంటిటీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఆన్ అ హై లెవెల్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్, ఇట్ వాజ్ డిజైన్ టు బి అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ డూ యూ మీన్ బై ప్లాట్ఫామ్స్ హియర్? ప్లాట్ఫామ్స్ అంటే, సార్, మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, లినక్స్, ఇవి ప్లాట్ఫామ్స్ అంటాం. మనం కోడ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ పిక్ చేసి కోడ్ రాస్తే ఆ కోడ్ విచ్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ విచ్ క్యాన్ బి implemented in any platform which can be called as platform independent, meaning that Java code can run on any device or any operating system that has JVM. జావా వర్క్ అవ్వాలంటే జావా వర్చువల్ మిషన్ ఉండాలి. అది ఇన్స్టాల్ అయితే ఖచ్చితంగా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అందుకోసమే యూజ్ చేయడానికి చాలా వరకు ఈజీగా ఉంటుంది. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మనకు డిపెండెన్సీస్ ఎక్కువ ఉండవు కాబట్టి ఏ ప్లాట్ఫామ్లో అయినా మన అప్లికేషన్ అయితే రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లాస్ట్ థర్డ్ పాయింట్ చూడండి. జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ అ వెరైటీ ఆఫ్ అప్లికేషన్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మేబీ కొన్ని అప్లికేషన్స్ restricted only for a web,
restricted only for a mobile. But when it comes to Java అనేది, by using Java, web applications like Amazon లాంటివి, మైక్రో అండ్ ఈవెన్ మింత్రా, ఫ్లిప్కార్ట్, ఇలా మీషో, ఇలా ఈ-కామర్స్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్స్ we can also build by using Android apps. See, Android is primarily built on top of Java. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాతే వరల్డ్ మొత్తం చేంజ్ అయింది. ఎందుకంటే అర్లియర్ ఓనింగ్ ఎ స్మార్ట్ ఫోన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్ అసెట్. నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు 2004, వే బ్యాక్ ఆల్మోస్ట్ 20 years బిఫోర్, అండ్ స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది అంటే, ఓ మై గాడ్, రిచ్ కిడ్స్ అనుకునేవాళ్ళు. బ్లాక్బెర్రీ మా ఫ్రెండ్స్ దగ్గర ఉండేది. నా దగ్గర ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది, అండ్ ఐ థింక్ మోటరోలా వాక్మెన్ సిరీస్. ఆ వాక్మెన్ సిరీసే నేను వావ్ అనుకుంటా అంటే. సో ఇప్పుడు ఆండ్రాయిడ్, ఆ ఆండ్రాయిడ్ బిల్డ్ అయిందే టాప్ ఆఫ్ జావా. లెక్కేసుకోండి సార్ ఎంత వాల్యూ ఉంటుందో జావాకి. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయొచ్చు. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంది? ఒకే సాఫ్ట్వేర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే దాన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎస్ఏపి ఆల్ ద మోడ్యూల్స్ అవ్వచ్చు, ఆర్కెల్ యాప్స్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ జావా బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కూడా జావా మీద బిల్డ్ అయినాయి. అండ్ లార్జ్ స్కేల్ సిస్టమ్స్ ఆల్సో బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ జావా. అందుకే జావా ఎవర్ గ్రీన్. ఎలా అంటే కొంతమంది మార్కెట్లోకి వచ్చి వాళ్ళకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఉంటారు. అలాంటి ఒక కోర్స్ ఇది జావా అండి. అసలు ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరు ఈ కోర్స్ తీసుకున్నా వాళ్ళకంటూ లాస్ అంటూ 101% ఉండదు అని ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా. కాకపోతే ఇక్కడ మనం కొంచెం బాగా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోగలిగితే, కష్టమైంది ఇష్టంగా చదివితే, దట్ కెన్ బికమ్ ఈజీ అసెట్ ఫర్ అస్. ఇంకోటి మీకు అర్థమైన విషయం ఏమంటే, అర్థం అయిన విషయము అర్థం కాని విషయమో చెప్తా. చాలామంది మనము ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాపర్టీ కొంటాం. ఎందుకు ప్రాపర్టీ కొంటాం? ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే మేబీ ఆ ప్రాపర్టీ వాల్యూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 6 monthsకో లేకుంటే 1 yearకో దాని ప్రైస్ పెరుగుతుంది అని కొంటాం. సో దానికి మనము మనీ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ. కానీ ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అది మీకు ప్రాఫిట్స్ ఇస్తుంది. ఆ లాంగ్వేజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ కొనాలంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓ మై గాడ్ కొన్ని ఏరియాస్లో అయితే, ఈవెన్ టౌన్స్లో, స్మాల్ సిటీస్లో కూడా, అండ్ ఈవెన్ విలేజెస్లో కూడా ₹1,00,00,000 దాటాయినాయి ఎకరా కొన్ని చోట్ల అయితే. సో ఇలా వాటికి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి. బట్ లర్నింగ్ అనేది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బ్రదర్స్. లెస్ టైం, ప్రాపర్ అంటే డిసిప్లైన్ ఉండాలా, ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండాలి. అదొక్కటి మీరు కన్నా ప్రాపర్గా సెట్ చేసుకోగలిగితే ఏ లాంగ్వేజ్ అయినా మీరు క్రాక్ చేయగలరు. ఇక్కడ ఇంకోటి జావా కిందకి వస్తే, ఇట్ ఈస్ అ పాపులారిటీ స్టెమ్స్ ఫ్రమ్ ఇట్స్ సింప్లిసిటీ. ఎందుకంటే మనకు మేజర్గా ఎందుకు చాలామందికి జావా అనేది ఒక మహమ్మారిగా కనపడుతుంది అంటే, అది మహమ్మారి కాదు. కాకపోతే కాలేజ్ డేస్లో నేర్చుకునే ప్రాసెస్లో ఏం చేశారంటే, మన ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని రిసోర్సెస్ మనల్ని సరిగా మనకు ట్రైన్ చేయనప్పుడు అది ఏమనిపిస్తుంది, మనకి టఫ్ అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనం కూడా చాలామంది సైకిల్ ట్రై చేస్తారు, సైకిల్ తొక్కడంలో ఫెయిల్ అవుతారు. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ వస్తుంది మనకి, మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం. ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాలెన్సింగ్ దొరికిపోద్ది మనకి. ఇది కూడా అంతే. కానీ అక్కడ సైకిల్ నేర్చుకునేది చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. అప్పుడు మనకు చాలా డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీకు అందరికీ తెలియని విషయం ఏమంటే, చిన్నపిల్లలు ఒక్కసారి ఏదైనా సాధించాలి అంటే ఒక డిసైడ్ అయితే అది వచ్చేంత వరకు వాళ్ళు మారం చేస్తుంటారు. చూడండి, నాకు 2 పిల్లలు, వాళ్ళు అంతే. ఇది కావాలి అని వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళు ఏదో రకంగా ఏడవడమో, లేకుంటే మనల్ని ప్రేమించడమో, లేకుంటే బుజ్జగించడమో, ఏదో రకంగా చేసి వాళ్ళకి కావాల్సింది మాత్రం వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకు ఆలోచించము? మనం కొంచెం పెద్దోళ్ళు అయిపోయాము, మెచ్యూరిటీ వచ్చింది. ఏం పెద్దోళ్ళు అయ్యాము, ఏం మెచ్యూరిటీ వచ్చింది అంటే, మనకు తెలియని విషయం పక్కన వాళ్ళు అడిగి తెలుసుకోలేనంత మెచ్యూరిటీ ఉంది అంటే మనం ఎంత అజ్ఞానంలో అర్థం చేసుకుంటున్నారా? అడగండి, తప్పులేదు. రాంది అడగాలి. లెస్ డిస్ట్రాక్షన్స్ ఉండాలి. ఈ వయసులో ఏమంటే ఇంట్రోవర్ట్,
సైలెంట్గా ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. సో కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసుకోగలిగితే జావా లాంగ్వేజ్ పక్కాగా మీకు ఉపయోగపడుతుంది. రోబోట్నెస్ కానీ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ ఉంటాయండి. ఇంకోటి ఏమంటే రోబోట్నెస్ అండ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ దట్ ఫెసిలిటేట్ ర్యాపిడ్ డెవలప్మెంట్. అంటే చూడండి సార్, మీరు ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో, ఇప్పటివరకు మీరు వాచ్ చేస్తున్నారు అంటే అండ్ యు ఆర్ ఆల్రెడీ లక్కీ ఫెలో. నేను చెప్పచ్చు డిసిప్లైన్ ఉన్నోళ్ళు అని అనుకోవచ్చు. కంటిన్యూ చేయండి ఇలానే. ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్లో వచ్చి చాలా వరకు మనకు బెనిఫిట్స్ ఉండాలి. ఏమేమి బెనిఫిట్స్ ఉండాలి? లాంగ్వేజ్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉండాలి? మనం కోడ్ ఎక్కువ రాయకూడదు. ఒకప్పుడు ఎక్కువ రాసేవాళ్ళు కోడ్, కానీ ఇప్పుడు జావాలో చాలా ప్యాకేజెస్ వచ్చేసాయండి, లైబ్రరీస్ వచ్చాయి. ఆ లైబ్రరీస్ ప్యాకేజెస్ కనుక మీరు వాడుకోగలిగితే మీరు ఎక్కువ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా తక్కువ కోడ్తో మన టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ప్యాకేజెస్ లైబ్రరీస్ వాడడం తెలియకపోతే కోడ్ ఎక్కువ రాయాల్సిందే. అంటే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి బ్రదర్స్. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనకు ఒక కర్రీ చేయాలంటేనే మనకి ఎగ్జాంపుల్ చూసుకోండి, మన దగ్గర చిల్లీ పౌడర్ ఉండాలి, కొరియండర్ పౌడర్ ఉండాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అన్నీ రెడీగా మన టేబుల్ మీద ఉంటే రైట్ టైంలో వాటిని యూటిలైజ్ చేసుకొని మనకు కావాల్సిన డెలిషియస్ ఫుడ్ని రెడీ చేసుకోవచ్చా వద్దా? చేసుకోవచ్చు. కానీ అవి ఏవి మీ దగ్గర లేవు అనుకోండి, రెడీమేడ్గా లేవు అంటే ప్రతి దానికోసం మార్కెట్లో పరిగెత్తి సాల్ట్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి, లేదా చిల్లీ పౌడర్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క తెచ్చుకొని ప్రిపేర్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. ముందే ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆలోచించండి బ్రదర్స్. ఇలా మీరు ఆలోచించాలి, ఈ పాయింట్ అన్నీ ఆలోచించాలి. అలానే ఇక్కడ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం మాట్లాడుకున్న ప్రకారంగా వెబ్ అప్లికేషన్స్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్ అవసరం, మొబైల్ అప్లికేషన్స్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్ అవసరం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్ అవసరం, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్ అవసరం. వీటన్నిటిని ముందే సెట్ చేసుకొని నేర్చుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది. లేదంటే ఏమవుతుంది? కష్టం అవుతుంది. సో కష్టపడకుండా ఏది రాదు. కష్టపడి వచ్చింది మన దగ్గర నుండి ఎప్పటికీ వెళ్ళదు, ఈజీగా వచ్చింది మనతో ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ టీచ్ చేస్తాము, నేర్చుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా కొన్ని సమ్ కీ ఫీచర్స్ ఆఫ్ జావా విచ్ ఇంక్లూడ్ స్ట్రాంగ్ టైపింగ్ సిస్టమ్ అండి. లూజ్లీ కపుల్డ్గా జావా స్ట్రాంగ్ కప్లింగ్. ఎందుకంటే సార్ స్ట్రాంగ్ కప్లింగ్ లాంగ్వేజెస్ ఎర్రర్స్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. మనం డిక్లేర్ చేసేటప్పుడు వాటి డేటా టైప్స్, ఎప్పుడైనా ఐడెంటిఫైర్స్ని డిక్లేర్ చేసేటప్పుడు వాటి డేటా టైప్ మనం అప్ ఫ్రంటే ఇవ్వడం వల్ల మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇప్పుడు పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ, దే ఆర్ లూజ్లీ కపుల్డ్. అంటే ఐడెంటిఫైర్ డిక్లేర్ చేసేటప్పుడు వాటి డేటా టైప్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ వాల్యూ అయితే ఆ వాల్యూని ఆ ఐడెంటిఫైర్స్కి అసైన్ చేయొచ్చు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో కొంచెం టైం తీసుకొని దాని వాల్యూ చెక్ చేసి దాని తర్వాత వ్యాలిడేషన్ చేస్తుంది. కానీ స్ట్రిక్ట్ కపుల్ లాంగ్వేజెస్ లైక్ జావా అండ్ C++ అలా కాదండి. ఇవి స్ట్రాంగ్లీ టైపింగ్ అంటారు, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ స్టాటిక్ టైపింగ్. వీటికి మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గానే మనం డేటా టైప్ని డిసైడ్ చేయడం వల్ల మనకు అన్వాంటెడ్ ఇష్యూస్ అనేటివి కంపైలేషన్ టైంలో కానీ రన్ టైంలో కానీ రావు. అర్థమవుతుందా? సో అది మీకు ఇంకా ఇన్డెప్త్గా అర్థమవుతుంది. ఒకే రోజు అన్నీ అర్థం చేసుకోవాలని ట్రై చేయొద్దు. యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, ఓవర్ నైట్ జర్నీ ఏది లేదండి. టైం తీసుకుంటుంది, నువ్వు టైం ఇవ్వాలి అంతే. తర్వాత ఇది చూడండి, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. అంటే మెమరీ మేనేజ్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అన్వాంటెడ్ మెమరీస్ అయితే అలొకేట్ అవ్వవు, అన్యూజ్డ్ మెమరీస్ తీసేస్తాయి ఆటోమేటిక్గా. అండ్ మల్టీ థ్రెడింగ్ సపోర్ట్ ఉంటుంది. మల్టీ థ్రెడ్స్ అంటే ఏంది? ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టంలో కూడా మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఎన్ని సర్వీసెస్ రన్ అవుతాయి మీరు ఎప్పుడైనా గమనించారా? ఓకే సార్, నేను బటన్ మీద ప్రెస్ చేశాను, నా కంప్యూటర్ రన్ అయిపోతాను సార్, కొన్ని చోట్ల నా కంప్యూటర్ హ్యాంగ్ అవుతాను సార్ అని ఇలాంటి కంప్లైంట్లు చేస్తాం. కానీ ఏం జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి సార్, మల్టిపుల్ సర్వీసెస్ ప్యారలల్గా రన్ అవుతాయి. మల్టీ థ్రెడింగ్ అంటే ఒక టాస్క్ ఇంకొక టాస్క్ ఇండిపెండెంట్గా, ఈవెన్ డిపెండెన్సీ ఉన్నా ప్యారలల్గా మల్టిపుల్ సర్వీసెస్ రన్ అయ్యేదాన్ని మల్టీ థ్రెడింగ్ అంటాం. జనరల్గా మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడింగ్ అని మీరు వినే ఉంటారు. సో ఇక్కడ మల్టీ థ్రెడింగ్ సపోర్ట్స్ బై జావా. అందుకే ఇది వన్ ఆఫ్ ది
ఇంకా బెస్ట్ పాపులర్ అయింది. అండ్ ఇట్ రిచ్ ఎకో సిస్టమ్ ఆఫ్ టూల్స్ అండ్ లైబ్రరీస్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇప్పుడు కొన్ని డెకేడ్స్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 1990s నుండి 2000, 2010, 2020 ఆల్మోస్ట్ 3+ డెకేడ్స్ జావా రూల్ చేసిందండి. ఇంకా రూల్ చేస్తుంది కూడా, ఎందుకంటే ఆల్రెడీ డిపెండెన్సీ క్రియేట్ అయింది సార్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే, మనం రైస్ తినడం స్టార్ట్ చేసి మన ఫాదర్స్ తిన్నాము, వాళ్ళ ఫాదర్స్ తిన్నారు, వాళ్ళ ఫాదర్స్ తిన్నారు, అట్లీస్ట్ ఒక 4-5 జనరేషన్ ఇంకా రైస్ అనేది తినడం అలవాటు అయింది మనకి. సార్ మీరు అందరూ ఇది ఒక అంటే స్మాల్ క్వశ్చన్, చాలా వరకు బామ్మలంతా కూడా ఎప్పుడు పప్పన్నం పెడతావు అని అబ్బాయిలను అడుగుతుంటారు. ఏంది అది, దాని మీనింగ్ ఏమి సార్? ఒకప్పుడు మన పల్లెటూరులో చాలా వరకు రైస్ దొరికేది కాదు. రైస్ తినేవాళ్ళు అంటే రిచ్ కిడ్స్. పప్పన్నం అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో మాత్రమే ఆ పప్పు, రైసు ఇలాంటి ఐటమ్స్ కొంచెం విందు భోజనాలు పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళలో. అది రైస్ అంటేనే విందు భోజనం ఒకప్పుడు, ఇప్పుడు కామన్ అయిపోయింది లేదు, అది డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడు రోజు విందు భోజనాలే మనకి, అందుకే మన దరిద్రం మనం సస్తానం సాగు, అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నేను అనడం ఏమంటే, కాలక్రమేణా ఈవెన్ రోజులు గడిచే కొద్దీ అప్డేషన్స్ వచ్చి ఒకప్పుడు ఉన్నంత జావా కాదండి, ఇప్పుడు జావా కూడా ఈజీ అయిపోయింది. కానీ నువ్వు స్టెప్ బై స్టెప్ క్రాక్ చేసే డిసిప్లిన్ నీలో ఉండాలి. నీకు ఒక మెంటర్ని తీసుకోవాలి, ఒక ఇన్స్టిట్యూట్ని మంచిగా తీసుకోగలిగితే అప్పుడు వాళ్ళు మీకు కాంప్లెక్సిటీ ఉన్న వాటన్నిటిని కూడా హెల్ప్ చేస్తారు. అందుకని ఇది ఆల్రెడీ కొత్త ఏం కాదు. సో మీకు ఐ హోప్ ఇంట్రొడక్షన్ టు జావా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ గైస్ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీరు ఒక్కటి ఇంకా ఆ 5 పాయింట్సే కాదండి, జావా ఎందుకు పాపులర్ అయింది అది కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. అందులోనే ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు జావా వచ్చి రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే ప్రిన్సిపల్ మీద రన్ అవుతుందండి. అంటే మీరు ఒక్కసారి కోడ్ రాశారంటే ఆ కోడ్ ఎనీవేర్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ మీకు చెప్పా, ఆండ్రాయిడ్లో వర్క్ అవ్వచ్చు, ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఆన్ విండోస్, ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఆన్ లినక్స్, ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఆన్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యాజ్ వెల్. ఒకటే ఒక డిపెండెన్స్ ఏమంటే JVM ఇన్స్టాల్ అయితే చాలు. తర్వాత వర్సటాలిటీ అంటాం. అంటే వర్సటాలిటీ అంటే ఒకప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పానండి, కొన్ని లాంగ్వేజెస్ కొన్నిటికే రిస్ట్రిక్ట్ అయింటాయి, కానీ జావా అనేది అలా రిస్ట్రిక్షన్ పెట్టలేదు వాళ్ళు. జావా అనేది రైట్ ఫ్రమ్ స్మాల్ ప్రాజెక్ట్స్ టు ద బిగ్గర్ ఎంటర్ప్రైజ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు మనం వాడుకోవచ్చు. అందుకే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్లో కానీ మొబైల్ డెవలప్మెంట్లో కానీ పర్టికులర్గా ఆండ్రాయిడ్లో ఎక్కువ జావా వాడతాము. తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, సైంటిఫిక్ కంప్యూటింగ్, గేమింగ్ అండ్ మెనీ మేర్ ప్రాసెస్లో మనము జావాను వాడడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, లార్జ్ ఎకో సిస్టమ్. జావా బోట్స్ ఎ వాస్ట్ ఎకో సిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్, frameworks, tools and resources that simplify development tasks and accelerate the development process. Accelerating ఇది very important అండి, గుర్తుపెట్టుకోండి. యాజ్ అ ఫ్రెషర్గా ఎస్ మీరు స్లోగా వెళ్ళినా దెర్ ఈజ్ అన్ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఫ్రెషర్ అని. సరే ఈరోజు ఫ్రెషర్, ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year నీకు లైబ్రరీస్ గురించి కానీ ప్యాకేజెస్ గురించి కానీ నీకు ఐడియా లేకపోతే నిన్ను ఫ్రెషర్గా ఎట్లా కన్సిడర్ చేస్తారు సార్? మీకు ఓకే నేర్చుకునేటప్పుడు స్టడీయింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కూడా ఓకే నా కొడుకు కూతురు చదువుతున్నారులే అని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. కానీ చదువు అయిపోయిన తర్వాత మేబీ 6 months వరకు కూడా ఓకే వీళ్ళు ఏదో కోర్స్ చేస్తున్నారు, వీళ్ళు టైం ఇద్దామని ఉంటాయి. దాని తర్వాత యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది. నా అడ్వైజ్ ఏమంటే మీరు ఎప్పటికీ ఫ్రెషర్స్ లాగే ఉండరు. కాబట్టి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు మీ లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ఆల్మోస్ట్ 3+ decades 30 ఏళ్ళకు పైగా జావాకి హిస్టరీ ఉందండి. కాబట్టి మీరు ఈరోజు నేర్చుకుంటున్నారు, కాకపోతే మీకన్నా ముందు ఒక 3 తరాలు వాళ్ళు నేర్చుకొని అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిని వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో సొల్యూషన్స్ రూపంలో ఇచ్చేసి ఒక ఈజియెస్ట్ వేని క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా మీరున్నది ఏ లైఫ్లో ఉన్నారండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఉండేది, మీరు ఏఐ వరల్డ్లో ఉండేది. ప్రతిదీ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, మీకు వెతకాలి అంతే. మనం వెతికే ప్రాసెస్లో ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడేమి సొల్యూషన్, మీరు డోంట్ రీఇన్వెంట్ ద వీల్. ఎక్కడా మీరేమి లిఖించాల్సిన అవసరం లేదు. ఇక్కడ
లేదంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఇన్ ద మార్కెట్. మీకు వెతకాలి, వెతికే ప్రాసెస్లో మీకు కొంచెం పేషెన్సీ ఉంటే దొరుకుతుంది. లేదా మీరు సపోర్టర్స్ మా లాంటి వాళ్ళని తీసుకుంటే మీకు క్విక్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గా సెర్చ్ చేస్తే మేబీ 1 month పట్టేదానికి మాలాంటి హెల్ప్ తీసుకుంటే 1 dayలో క్రాక్ చేయొచ్చు. అందుకనే మెంటర్స్ అండ్ గైడ్, ఈవెన్ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ తీసుకోండి, లేదా ఎవ్రీ కంపెనీ తీసుకోండి, ఎవ్రీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ తీసుకోండి, వాళ్ళకు ఒక అడ్వైజర్స్ అయితే అనే వాళ్ళు పక్కాగా ఉంటారు. ఎందుకు అడ్వైజర్స్ ఉండాలి? వాళ్ళు కరెక్ట్గా అడ్వైజర్స్ ఇస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ CEO అనుకోండి, మీకు చాలా ప్రెజర్స్ ఉంటాయి కంపెనీలో, రైట్ ఫ్రమ్ ఏ సేల్స్ టీమ్, మార్కెటింగ్ టీమ్ అండ్ ఈవెన్ టెస్టింగ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్, క్లౌడ్ టీమ్, ఇలా ఎక్స్టర్నల్ టీమ్స్, క్లయింట్స్, ఇలా మీకు ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. ఈ ప్రెజర్లో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే అవ్వదు. అలానే మీరు యాజ్ అ స్టూడెంట్గా మీకు ఎన్నో నెగిటివ్స్ ఉంటాయి, మీ దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. వీటన్నిటిలోనే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలంటే మీకు మీ వల్ల కూడా కాదు. మనము మల్టీ టాస్కింగ్ చేసే కెపాసిటీ హ్యూమన్కి ఉండదండి, బాగా అర్థం చేసుకోండి. మనం మిషన్స్ కాదు. ఆ ప్రాసెస్లోనే మీరు మంచి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు అంటే గెద్దికి ఒక శుద్ధి అంటారు. ఈ తెలుగు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. గెద్దికి ఒక శుద్ధి అంటే, ఇప్పుడు నేను కరెక్ట్ పర్సన్ అడగలేదు, ఎవరో ఒకరిని సలహా అడిగానంటే ఆయనకు తోచింది ఆయన సలహా ఇస్తాడు. ఈ కాలంలో ఏమంటే ఎవడు కూడా నాకు నాలెడ్జ్ లేదు ఒప్పుకోరు. అదొక పెద్ద దరిద్రం అండి. ఏం అడిగినా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఇచ్చేస్తారు వాళ్ళ పాపులారిటీ పెంచుకునే దానికోసం. అది రైటా రాంగా అనేది లిటరసీ అంటాం. దాన్ని నువ్వు రైటా రాంగ్ అనేది మీరు తెలుసుకోవాలా. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే, అది రైట్ ఇన్ఫర్మేషనా రాంగ్ ఇన్ఫర్మేషనా తెలుసుకోవాలంటే మీకు డిజిటల్ లిటరసీ ఉండాలా. ఇది ఇంపార్టెంట్. లేకపోతే అడిగినోడంతా ఒక్కొక్క ఈ కోర్స్ చెయ్యి, ఆ కోర్స్ చెయ్యి, అది చేయి, ఇది చేయి, ఆ అంకుల్ చెప్పా, ఈ ఆంటీ చెప్పా, ఆ అన్న చెప్పా, ఈ అక్క చెప్పా అని చెప్పి దోలు తీర్చుకుంటాం మనం. అలా వద్దండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా వాళ్ళు నేర్చుకొని, ఎందుకంటే మేము 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇదేమో ఒక 1 year 2 yearsలో వచ్చిన నాలెడ్జ్ కాదు. 17 years కష్టపడితే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ ముందుకి కష్టపడి మరీ తీసుకొని వస్తున్నా. ఏమి ఇస్తున్నారు మీరు ఈ వీడియో వాచ్ చేసేదానికోసం? నథింగ్, రైట్? ఫ్రీగా మీకు ఇంత ఐ మీన్ టు సే యూజ్ఫుల్ కంటెంట్ మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఒక చిన్న హెల్ప్ ఏమవుతుంది, వాళ్ళ లైఫ్లు చేంజ్ అవుతాయండి. అందుకే బాగా గుర్తుపెట్టుకో, మీరు యూనివర్సల్ డోనర్స్గా ఉండాలి. యూనివర్సల్ ಅಂದರೆ డొనేట్ చేసేదానికి రెడీగా ఉన్నట్టు ఉండాలి. అది నాలెడ్జ్ అవని, మనీ అవని, ఫుడ్ అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఎప్పుడు అడుక్కునే వాళ్ళుగా ఉండకూడదు. సో అప్పుడే మీకు యూనివర్స్ మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. నేను అందుకే ఐ వుడ్ లైక్ టు బి అ డోనర్. నేను ఎవరిని బెగ్గింగ్ చేసుకోనండి. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా దగ్గర ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే నా కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా నన్ను ఒక మినీ గూగుల్ అంటారు. ఇది ఎలా అంటే బై ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ క్లయింట్స్, వీటన్నిటి ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్ అండి. నేనేమి సరస్వతి పుత్రుని కాదు. ఇనిషియల్గా రాను నేర్చుకున్నాను. అలానే జావా కూడా 30 ఏళ్ళ చరిత్ర ఉంది. దానివల్ల స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ఈజ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మార్కెట్లో, దాన్ని నేర్చుకోగలిగితే చాలా. అంతే. రోబోట్నెస్ అండ్ రియలైబిలిటీ అంటారు. అంటే ఇక్కడ చూడండి, జావా స్ట్రాంగ్ టైపింగ్ అవ్వడం వల్ల, ఆటోమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉండడం వల్ల, అండ్ ఈవెన్ ఎక్సెప్షన్స్ని, ఏదైనా ఇష్యూస్ వస్తే వాటిని ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటాం. మనం ఈజీగా ఎక్సెప్షన్స్ని మనము క్లియర్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా ఎన్నో దీంట్లో ఉన్నాయండి. నెక్స్ట్ స్కేలబిలిటీ. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, స్మాల్ అప్లికేషన్స్కి జావాను వాడచ్చు, ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి జావాను వాడచ్చు. ఈవెన్ లోడ్ కూడా, ఈవెన్ 10,000 members ఒకసారి అప్లికేషన్ మీద పడ్డా, ఇప్పుడు మీరు ఆల్రెడీ బిగ్ బిలియన్ సేల్ అని చెప్పి ఈ కామర్స్ అప్లికేషన్స్లో చూస్తూ ఉంటారు. మామూలు రోజు కంటే బిగ్ బిలియన్ సేల్ రోజు చాలామంది లక్షల యూజర్స్ పెరుగుతారు. అది పెంచుకోవాలా, వాళ్ళ బిజినెస్ పెంచుకోవాలనేదే కాన్సెప్ట్. అప్పుడు మీరు బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ ఒకవేళ జావాతో కాకుండా ఏదన్నా ఒకవేళ లో లెవెల్ స్కేలబిలిటీ ఉన్న సాఫ్ట్వేర్లో బిల్డ్ చేసి ఉంటే గిలగిలా కొట్టుకుంటుంది. అలా ఇప్పుడు మీకు సైకిల్లో 10 మందిని వేయాలంటే కుదరదండి. సైకిల్ ఈజ్ నాట్ స్కేలబుల్ ఫర్ 10 members. నీకు 10 members కావాలంటే వెహికల్ పెద్దది ఉండాలి.
20 మెంబర్స్ కావాలంటే మీ వెహికల్ పెద్దది ఉండాలి. దాంట్లో ఉన్న చాసీ అంటాం, ఆ చాసీ అంటే స్ట్రెంగ్త్ని హోల్డ్ చేసేది, అది స్ట్రాంగ్గా ఉంటే ఎంతమందినైనా మనము ఆ సిస్టంలోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్కేలబిలిటీ వైజ్ జావా అనేది విచ్ ఈస్ హైలీ స్కేలబుల్, అండ్ మీరు ఏ లెవెల్లోకైనా దాన్ని స్కేల్ చేసుకోవచ్చు. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ కూడా ఉందండి. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇప్పుడు జావా 8+ వర్షన్స్ ఉన్నాయి అండ్ 8 ఓల్డర్ వర్షన్స్ ఆల్సో ఉన్నాయి. మనం ఒక్కోసారి మీరు ఇంకొకటి ఏమంటే నేర్చుకునే ప్రాసెస్లో లేటెస్ట్ వర్షన్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే మళ్ళీ మీరు రిస్క్లో పడతారు. ఎందుకంటే బాగా ఈ పాయింట్ నోట్ చేసుకో, ఆలోచించు. మీరు జాబ్ కొట్టిన తర్వాత బ్రాండ్ న్యూ ప్రాజెక్టే ఇస్తారా, లేదా ఆల్రెడీ బిల్డ్ అయిన ప్రాజెక్ట్స్లో కూడా ఛాన్స్ ఉంటుందా వర్క్ చేసేదానికి? ఒక సెకండ్ గ్యాప్ ఇస్తాను నేను, ఆలోచించండి. సో ఇక్కడ ఆలోచించినారా? బ్రాండ్ న్యూనే ఇవ్వరండి. ఆల్రెడీ ఒకవేళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇస్తే అది ఓల్డ్ వర్షన్స్ డెవలప్ అయింటే అప్పుడు కూడా మీకు నాలెడ్జ్ ఉండాలిగా. అప్పుడు కూడా ఇప్పుడున్న కరెంట్ వర్షన్ని బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉండాలి కదా. అందుకోసము నేర్చుకునే ప్రాసెస్లో కూడా ఓల్డ్ నేర్చుకోండి, లేటెస్ట్ నేర్చుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇది బ్యాక్వర్డ్ కంపాటబిలిటీకి బాగా ఉపయోగపడుతుంది. మేము ఆల్రెడీ చూసాం, కొన్ని ఓల్డ్ అప్లికేషన్స్ని న్యూ ఇయర్గా మైగ్రేట్ చేసాం. కొన్ని చోట్ల న్యూ ఇయర్ ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని ఓల్డ్ వర్షన్స్ ద్వారా కూడా సాల్వ్ చేసాం. రెండవది ఇండస్ట్రీ అడాప్షన్స్. ఇప్పుడు మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వరల్డ్ కొన్ని ఉన్నాయి. ప్రతి హెల్త్ కేర్ అనేది ఒక డొమైన్ అండి, ఇది పాపులర్ డొమైన్. ఈ-కామర్స్ అనేది అనదర్ డొమైన్, ఎడ్యూటెక్ అనేది అనదర్ డొమైన్. తర్వాత ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీ, ఇలా హాస్పిటాలిటీ అంటారు దాన్ని. ఇలా ప్రతి డొమైన్లో కూడా ఈ జావాని వైడ్లీ అడాప్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి జావాకి దీస్ ఆర్ ది బెస్ట్ పాపులర్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ జావా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. సార్ మీరు నమ్ముతారో నమ్మరో, ఈ పర్టికులర్ వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే చాలామంది వరకు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ మీరు అందరికీ తెలియాల్సిన విషయం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాంగ్ డెసిషన్ వల్ల, ఇప్పుడు నేను ఇక్కడ నుండి మైసూర్ వెళ్ళాలి, నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు నుండి నేను మైసూర్ వెళ్ళాలి అంటే మైసూర్ బస్సు నేను తీసుకోవాలి. ఒకవేళ నేను మైసూర్ బస్సు కాకుండా నేను ఒకవేళ తుమ్కూరు బస్సు తీసుకుంటే మైసూర్ వస్తుందా? ఇక్కడ చూడండి, అప్పుడేమవుతుందంటే రాంగ్ రూట్ తీసుకోవడం వల్ల జర్నీ స్టార్ట్ అయ్యి డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు మనం రియలైజ్ అవుతాం, ఓ మై గాడ్ ఇది కాదు మై డెస్టినేషన్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిన ఒక టైం వేస్ట్, మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక టైం వేస్ట్, మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళడానికి రైట్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఒక టైం వేస్ట్. అంటే ఒక స్మాల్ మిస్టేక్కి 3 times మనము సఫర్ అవుతున్నాం. సార్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జావాకు సంబంధించింది కాదు, ఇది లైఫ్కి సంబంధించింది. ఏమి? కర్మ, KARMA. సార్ పాపకర్మ, పుణ్యకర్మ. మీరు అంటారు ఎవ్వరూ లేరు, నా ఇష్టం వచ్చినట్లు నేను బిహేవ్ చేయొచ్చు అంటే, ఎవ్వరూ లేరు, భగవంతుడు ఉంటాడు. అది నమ్మితే నమ్ము, నీ ఇష్టం. నీకు ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అహంకారులు ఉంటారు, వాళ్ళు నమ్మరు దేవుడు ఉన్నాడు అనేది, నమ్మడు. శక్తి, ఏదో ఒక శక్తి ఉంది, అది కంట్రోల్ చేస్తాం. మనము అంటే మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ రిజల్ట్స్ వస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు తినే ఆహారమే. రైట్ ఫుడ్ తిను, మంచి ఎనర్జీ వస్తుంది. రాంగ్ ఫుడ్ తిను, నీకు డెసిషన్స్ వస్తాయి. దాన్ని నమ్మినోడు ఈ కర్మను నమ్మలేవా? అలానే రైట్ కోర్స్ తీసుకో, రైట్ జాబ్ కొట్టు. రాంగ్ కోర్స్ తీసుకో, సఫర్ అవ్వు. నీకు సఫర్ అయ్యేది కావాలా, మంచి జాబ్ కావాలనేది మీ చేతిలోనే ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరో చెప్తే కాదు, మీకు గురువు కావాలి. గురువుల మాట వినొచ్చు, అంతేగాని ప్రతి ఒక్కరి మాట వినడము, ఆ గురువు కూడా ఎలా ఉండాలి, సాలిడ్ స్కిల్ ఉంటేనే మనం నేర్చుకోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో అయితే నేను ల్యాగ్ చేయట్లేదు, బోర్ కొట్టలేదు అనుకుంటున్నా. ఈ 2 pointsతో మీరు జావా అనేది ఎందుకు ఎంత పాపులర్ అయింది, దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు బాగా అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అందులో ఇంకా ఏమేమి పే స్కేల్ ఉంటుంది, అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ నేను చెప్పాలి అంటే
సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు చైన్ అనేది బ్రేక్ అవ్వదు. గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. సార్, ఒక మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీ గురువు, మంచి గురువు అనేవాళ్ళు మీ జోబిలో ఉన్నట్లు. దీనివల్ల మీరేం మీ పాకెట్లో ఇంకా పైసలు ఏమి కట్ అవ్వవు, ఫ్రీనే. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. అప్పుడు పుణ్యకర్మ అనేది మనకు వస్తుంది. ఓకే, దీనివల్ల మాకు కూడా ఏమవుతుందో ఒక ఎంకరేజ్మెంట్. ఎస్, ఓకే, కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు అని మాకు ఒక ఎంకరేజ్మెంట్తో మేము కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఇంత క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తీసుకొని రావాలంటే మేము కూడా ఎంతో కష్టపడి ఉంటాంగా. మాకు ఒక కష్టానికి ఒక లైక్ వద్దా, ఒక షేర్ వద్దా, ఒక సబ్స్క్రిప్షన్ వద్దా అండి? ఏమైనా కొత్తగా ఏమైనా అడుగుతున్నాను, ఏమైనా ఎక్స్ట్రా? నో, రైట్? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.